ప్రస్తుతం మనతో పాటు సర్పంచ్ సంఘంలో అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారు ఉన్నారు. లక్ష్మీనరసింహ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే జనాలందరికీ ఒక టెన్షన్, అసలు ఎన్నికలు అయితే కావా అన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసి 42% రిజర్వేషన్ల దగ్గర కొన్ని ఆటుపోట్లు జరిగినాయి, అంటే బీసీ ఎస్సీ దగ్గర ఆ విధంగా జరిగినాయని. అండ్ ఇప్పుడు అంటే మీరేమంటారు, గతంలో కూడా మీరు సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి అసలు ఎన్నికలు జరుగుతాయి అనుకోవచ్చా? ఈ స్థానిక సంస్థల గందరగోళం పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా తెలంగాణ వెలుగు ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయా జరగవా అంటే 8వ తేదీన ఏదైతే కోర్టు పరిధిలో అంశము మరి పెండింగ్ లో ఉన్నది. కోర్టు యొక్క తీర్పు మేరకు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది ఆధారపడి ఉంటది. ముఖ్యంగా ఏదైతే జీవో అనేది ఇష్యూ చేసినారో, జీవో ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశంతో ఏదైతే ప్రభుత్వం పోయిందో అది ఒక బేస్లెస్ విషయము. ఎందుకంటే ఈ జీవోల పైన రిజర్వేషన్లు ఇవన్నీ చెల్లవు. ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాలు ఈ ప్రయత్నాలు చేసినవి, హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో భంగపట్టు తప్పలేదు. మరి ఇక్కడ కూడా అదే జరగబోతుంది. కేవలం ఏంటంటే ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలను మోసం చేయాలనేటువంటి ఒక దురాలోచన మరోసారి ఇక్కడ తెలంగాణలో కూడా కనిపిస్తా ఉన్నది. నిజంగానే మీకు జీవో తోటి 42% పాస్ అయ్యేటట్టుంటే, జీవో తోటే ఆ యొక్క రిజర్వేషన్ సాధ్యమయ్యేది ఉంటే మరి 20 నెలల సమయం ఎందుకు పట్టింది? మీకు వచ్చిన తొలుత నెలనే మీరు ఇస్తే అయిపోతుండే కదా. విలువైనటువంటి ఒక 19 నెలలు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగుతుండే. ఇదంతా ఈ ఎజిటేషన్ అనేది లేకపోతుండే కదా. వాస్తవంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు అమలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. ప్రజలు ఇప్పటికే అన్ని తయారు చేసిరు, ఊర్లలో పోతే మొత్తం మాల్ మసాలా అంతా తయారు చేసిరు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు వాళ్ళకి ఆ మాల్ మసాలా రుద్దనికే తయారయ్యారు. ఇప్పుడు ఏ ఊళ్ళో పోయినా కానీ అదే అడుగుతారు, నువ్వు ఇస్తాన 15,000 రైతు బంధు ఎక్కడ పోయింది బిడ్డ, ఎక్కడ పోయినావు నువ్వు పెన్షన్ ముసలోళ్ళకి 4,000 ఇస్తానవి ఎక్కడ పోయినావు, దివ్యాంగులకు 6,000 ఇస్తానవి ఎక్కడ పోయినావు, కొత్తగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి తులం బంగారం ఇస్తానవి ఎక్కడ పోయినావు, స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తానవి ఎక్కడ పోయినావు, బయట చదువుకునేటోళ్ళకు లోన్లు ఇస్తానవి ఎక్కడ పోయినావు, దళితులకు గిరిజనులకు లోన్లు ఇస్తా అన్నావు అవి ఎక్కడ పోయినవి. ఇట్లా ఒక్కటి కాదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు ఎక్కడ పోయినావు, సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తా అన్నావు అదంతా ఎక్కడ పోయింది. ఇట్లా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఉన్నాయి. అలా మేనిఫెస్టోనే ఉండదు, సనా పెద్దగా ఉండదు. వాళ్ళంతా ఎన్నికల వరకేమో బాగానే చదివిరారు. అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. వ్యక్తిగతమైన సర్పంచ్కైనా, ఎంపీటీసీకైనా, జెడ్పీటీసీకైనా, ఎమ్మెల్యేకైనా వ్యక్తిగతమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. దాంతో పాటుగా పార్టీ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఓన్లీ వ్యక్తిగతంగానే పంచాయతీ సెక్రటరీలకు 100 కోట్లు రిలీజ్ చేశారని నేను కూడా నిన్న పేపర్లో చూసిన. పండుగ పూట, ఎందుకంటే పంచాయతీ సెక్రటరీలు కూడా పాపం ఇంత నిమ్మతంగా ఉండాలి కదా ఊర్లలో. ఇప్పటిదాకా పాపం ఒక్కో సెక్రటరీ 5 నుంచి 10 లక్షల అప్పులు తెచ్చిపెట్టారు వాళ్ళు కూడా గ్రామాలలో. పాపం ఇక వాళ్ళ పరిస్థితి అయితే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మేమన్నా ధైర్యంగా వచ్చి ఇట్లా మైక్ ముందర మాట్లాడుతున్నాం, అయ్యా మేము అప్పు తెచ్చిపెట్టినాం మా బిల్లులు ఇరని. వాళ్ళు ఎవరికి చెప్తారు? వాళ్ళు పుసుకునగిన మేము సొంతం పైసలు తెచ్చి గ్రామ పంచాయతీలో ఖర్చు పెట్టినామని చెప్తే తెల్లార వరకు సస్పెండ్ ఆర్డర్ పోతుంది వాళ్ళకు. ఆ భయానికి వాళ్ళు 2 తీరులా పరేషాన్ అయిపోతారు. ఒక దిక్కేమో పైసలు తెచ్చి పెడితే అప్లోడ్ వచ్చి వాళ్ళు ఎంట పడుతున్నాడు, పైసలు తెచ్చి పెట్టకపోతే ఊళ్ళో పని కాదు, అధికారులు ఎంట పడుతున్నారు. సరే ఇవన్నీ చేసి ఎవరికైనా చెప్పుదామా మేము అప్పు తెచ్చి పని చేసినామని చెప్తే మీదికెళ్ళి సస్పెండ్ ఆర్డర్ వస్తుంది. ఇక వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. పాపం వాళ్ళ గురించి చెప్పనే వద్దు. పాపం వాళ్ళ బాధ పగోనికి కూడా రావద్దు, ఆ సెక్రటరీలకు వచ్చినటువంటి బాధ. సో ఇదంతా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా లేనటువంటి సిస్టమ్ నడుస్తుంది తెలంగాణలో. గతంలో కేసీఆర్ కూడా చాలా సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ఏమంటున్నానంటే మీరు కేసీఆర్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా. కొంత మేరకు ఎక్కడైతే లాస్ట్ కొంత క్లోజింగ్ టైంలో కొన్ని పెండింగ్ బిల్లులు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అది ఎట్లా జరిగిందంటే, అంతకుముందు మనకు కరోనా వచ్చినప్పుడు, ఆ కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక్కరం కాదు, రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తమే కొంత ఆర్థిక వ్యవస్థతోటి కుదేలైపోయింది. దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ కేసీఆర్ గారు కొంత సిస్టమేటిక్ వేలో నడిపించుకుంటూ వస్తున్నారు. ఏదో 2 నెలలు 3 నెలలు పెండింగ్లు ఉండే, మరి ఇట్లా 2 ఏళ్ళు అయితే ఎన్నడూ పెండింగ్లో లేవు.
రెండేళ్ళు 3 నెలలు పెండింగ్ లో ఉంటుండే వస్తుండే పోతుండే, కానీ ఇట్లా 2 సంవత్సరాలు అయితే పెండింగ్ లో ఎన్నడూ లేవు. ఆత్మహత్యల విషయానికి వస్తే కొంతమంది అంటే వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి చనిపోయారు, కానీ పర్టికులర్ గా ఈ సర్పంచ్ల గురించి అనే చనిపోయినటువంటి పరిస్థితి అయితే మేము ఎక్కడ చూడలేదు.